హ్యాపీ ఉగాది. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత కదా లాంగ్ వీడియో, అందుకే అనమాట. మీ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారా? గుడికి వెళ్ళారా లేదా? గుడికి వెళ్ళాక ప్రసాదం తిన్నాం మర్చిపోతు. నేనైతే అందుకే వెళ్తాను ప్రసాదం తినడానికి. నేను కూడా అందుకే వెళ్తాను ప్రసాదం కోసమే. అంటే గుడికి కూడా వెళ్తాను. సో ప్రసాదం ఎక్కువ ఇష్టం అంతే. ఈరోజు స్పెషల్ ఉగాది పచ్చడి. ఎస్, ఉగాది పచ్చడి ఎలా చేద్దాం చిన్నారి? ఉగాది పచ్చడిలా చేస్తాం, ఇంకెట్లా చేస్తాం? నీకు ఎలా వచ్చో చెప్పు. నా స్టైల్లో చెప్పాలా? నేను చెప్తా. ఓకే, నువ్వు చెప్పు. ఫస్ట్ మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకుందాం. మ్యాంగో వేసుకుందాం, చింతపండు రసం వేసుకుందాం, పచ్చి శనగపప్పు వేపించడం, ఏదో పప్పు వేసుకుందాం. పప్పు మాత్రం వేసుకోవద్దు దయచేసి. ఉప్పు కారం పసుపు. పసుపు కూడా వేస్తారా? నాకు తెలీదు. ఓకే, ఇంకా చెప్పు. నాకు చికెన్ రెసిపీ గుర్తొస్తుంది. ఉగాది పచ్చడి అనుకుంటుందో చికెన్ అనుకుంటుందో తెలీదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఉంటారా? సో మా సైడ్ ఎలా చేస్తామంటే, మా శ్రీకాకుళం కదా, సో శ్రీకాకుళంలో ఎలా చేస్తారంటే మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాము. అందులో కొంచెం బెల్లం తురుము, అలాగే చింతపండు, కొంచెం ఉప్పు, కారం వేసి మళ్ళీ వేప పువ్వు వేస్తామన్నమాట. 6 రుచులు అయ్యాయి కదా, అలా కలిపేసి. బెల్లం చెప్పా కదా, ఫస్ట్ చెప్పేశాను నేను. సో అవన్నీ కలిపి మేము అలా సింపుల్గా చేస్తాము ఉగాది పచ్చడి. సో ఇక్కడ వైజాగ్లో ఏంటంటే తను శనగపప్పు అని చెప్పింది కదా, శనగపప్పు, కొబ్బరికాయ ముక్కలు, వేపిన శనగపప్పు అదే వేస్తాం ఉంటుంది కదా, అది పొట్నాల పప్పు దాన్ని అంటారు. వేపిన శనగపప్పు అంటే పొట్నాల పప్పు అనమాట. సో అవన్నీ వేసి కొబ్బరికాయలు, నెక్స్ట్ మామిడికాయ, నెక్స్ట్ చింతపండు, బెల్లం, ఇంకా వేప పువ్వు వేసేసి ఇక్కడ చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అవును, మీ సైడ్ ఎలా చేస్తారు నాకు తెలీదు. సో కామెంట్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా. ఇక్కడ శ్రీకాకుళం, అక్కడ వైజాగ్ అనమాట. ఈ 2 రకాల ప్రసాదాలు తిన్నాం మేము ఈరోజు. ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మీకోసం ఉగాది పచ్చడి చూపిస్తాం, ఆగండి. సో మా చిన్నారి మా కోసం ఇక్కడ ఉగాది పచ్చడి చేసి తెచ్చింది అనమాట. తనేం చేయలేదు, అంత సీన్ లేదు తనకి. సో మా వదిన గారు కోసమైనా నేను చేశానని చెప్పొచ్చు కదా. వాళ్ళు నిజపడుకుంటారు, బలైపోతారు కదా. తనైతే చేయలేదండి. నేనే చేస్తున్నా, మీరే తింటున్నారు. వద్దు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నీ మీదే చేస్తా. నేను ఏ ప్రయోగం చేసినా ఫస్ట్ ఎవరంటే మా తమ్ముడు, తర్వాత ప్రజెంట్ మా హస్బెండ్, తర్వాత తినే అనమాట. సో నేను ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. సో తను చేసిన ఏదో మా వదిన చేశారు కదా. తిందామా? ఓకే, తిందాం. ఇటు సైడ్ కొంచెం బాగానే ఉంటుంది, ఇవన్నీ వేస్తారు. అది వైజాగ్ అంటే అంతేం లేదు, ఏదైనా సరే శ్రీకాకుళం కన్నా ఏమి ఎక్కువ లేదు. ఇప్పుడు నువ్వు వైజాగ్లోనే ఉన్నావు. ఏదైనా పుట్టి పెరిగింది సొంత ఊరే కదా, అభిమానం ఉంటుంది శ్రీకాకుళం పైన. సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వచ్చు కదా. బాయ్ బాయ్. ఈరోజు ఉగాది పచ్చడి తినండి. ఓకే.